అలానే ఎంసీఎస్ రావు జైలుకి వెళ్ళొస్తే సీఎం అవుతారనేది ఒక సెంటిమెంట్ తెలుగు రాష్ట్రాల్లో. దాన్ని మరింత ప్రచారం చేశారు రేవంత్ రెడ్డి గారు, కవిత గారు కూడా. కాబోయేటువంటి సీఎం తానే అని చెప్పి కవిత గారు ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నారు. కొత్త పార్టీ అనౌన్స్ చేయబోతున్నానని చెప్పి కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆవిడికి కొండంత అండగా ఢిల్లీ కోర్టు చాలా క్లియర్గా లిక్కర్ స్కామ్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేసింది. దీంతో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మాజీ సిసోడియా వీళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయన కన్నీటి పర్యంతం అయిపోయారు. ఈ తీర్పు వచ్చిన తర్వాత, ఢిల్లీ కోర్టు తీర్పు విన్న తర్వాత, రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మొత్తం ఫస్ట్ నుంచి అదే కోర్టు పర్యవేక్షిస్తుంది లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని. ఇప్పుడు అదే క్లీన్ చిట్ ఇచ్చేసింది. సిబిఐ విచారించింది, ఈడీ విచారించింది. అయినప్పటికీ కూడా అక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది, మద్యం కుంభకోణం జరిగింది అనేటువంటి విషయాన్ని నిరూపించలేకపోయింది. ఆరోపణలను బేస్ చేసుకొని కుంభకోణం జరిగిందని చెప్పి నిర్ధారించలేము, కేవలం ఆరోపణలు మాత్రమే, ఈ ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కోర్టు చెప్పేసింది, ఢిల్లీ కోర్టు. దీంతో కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేస్తూ ఆనంద బాష్పాలతోటి ఆయన జైలు జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన సీఎంగా ఉండగానే ఈ మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన్ని తీహార్ జైల్లో పెట్టారు. అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలా, జైలు నుంచే పరిపాలన చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్స్లో కేజ్రీవాల్ ఓడిపోయారు. ఆప్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసింది. 3 సార్లు ముఖ్యమంత్రిగా వరుసగా చేశారు కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజల మన్ననలు పొందారు. కానీ ఆప్ పంజాబ్లో విస్తరించింది, అలాగే అనేక రాష్ట్రాల్లో విస్తరిస్తూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆప్ని కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశంతో బీజేపీ కుట్రబడింది అనేది ఆప్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అందుకే ఈ తీర్పు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆప్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో తనని మద్యం కుంభకోణంలో అరెస్ట్ చేశారు. ఆధారాలు లేవని చెప్పి అప్పుడే చెప్పాను, ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది, క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటూ ఉంటే, ఈ తీర్పుని విన్న తర్వాత వెంటనే కవిత గారు బయటకు వచ్చి, నేను అప్పుడే చెప్పాను, ఇదంతా కూడా బీజేపీ వాళ్ళు కావాలని పెట్టినటువంటి కేసు, దీంట్లో ఎలాంటి నిజాలు లేవు అని చెప్పి చెప్పాను. కానీ అనేక మంది బతుకమ్మ, లిక్కరమ్మ అని చెప్పి రకరకాలుగా కామెంట్లు చేశారు. తెలంగాణ తల్లి కాదు లిక్కర్ తల్లి అని చెప్పి ఆవిడ్ని కామెంట్ చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఏమంటారు అని చెప్పేసి ఆవిడ ఆ విమర్శకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో చురుకైనటువంటి రాజకీయాల్లో పాల్గొనడానికి ఇదొక బూస్టప్గా ఆవిడ భావిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆవిడ అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త పార్టీ పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. జనజాగరణ పేరుతోటి తెలంగాణ వ్యాప్తంగా ఆవిడ పర్యటించారు. ఆ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ల మీద, కేసీఆర్ గారి చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీద అనేక రకాల ఆరోపణలు చేశారు. వాళ్ళందరూ దెయ్యాలంటూ ఆవిడ మాట్లాడారు. ప్రత్యేకించి హరీష్ రావు గారు చేసినటువంటి వ్యవహారాలు, ఫామ్ హౌస్ వ్యవహారాలు ఇవన్నీ కూడా బయటపెట్టారు. దాంతోపాటు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని నడపలేరు, ఆయన టెట్రోవరకే పరిమితం అని చెప్పి పరోక్షంగా కూడా విమర్శించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి రంగం సిద్ధమైపోయింది. ఆ కారణం చేతనే తాను బయటికి రావాల్సి వస్తుందనే విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు. తీహార్ జైలు నుంచి తనను బయటికి తీసుకురావడానికి బీజేపీ వాళ్ళు పెట్టినటువంటి కండిషన్ అది. ఆ కండిషన్కి ఒప్పుకున్నారు. నేను ఆ రోజే జైల్లో ఉన్నప్పుడే నేను జైలు జీవితం గడపడానికైనా సిద్ధమే, మీరు అలాంటి డెసిషన్ తీసుకోవద్దని చెప్పి చెప్పాను అనేటువంటి సంగతి కూడా కవిత గారు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ రివీల్ చేస్తున్నారు ఆవిడ. మరి ఇప్పుడు కోర్టు డెసిషన్ క్లీన్ చిట్ వచ్చేసింది. కోర్టు తీర్పుకి అలాగే రాజకీయ పరిణామాలకి సంబంధం ఉందా అంటే, ఎవరు అవునన్నా కాదన్నా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను తీర్పుల వెనక రాజకీయపరమైనటువంటి కొన్ని ఒత్తిడులు, కొన్ని సూచనలు ఉంటాయి అనేది సహజంగా సమాజంలో వినిపించేటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఈ కేసు క్లీన్ చిట్ వచ్చేసిందంటే కవితకి క్లీన్ చిట్ వచ్చేసినట్టే. కవిత గారు లిక్కర్ స్కామ్లో, మద్యం కుంభకోణంలో లేరు అని చెప్పి
ఆమెకు క్లీన్ చిట్ వచ్చేసినట్టు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటేంటంటే ఇక్కడ ఢిల్లీ కోర్టు ఇచ్చింది, రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకి వెళ్తారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏమి ఇవ్వలా, రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే సెషన్స్ కోర్టు అనుకోవాలి. సో ఆ కోర్టు తీర్పుని ఢిల్లీ హైకోర్టుకి వేస్తారు. ఢిల్లీ హైకోర్టు కూడా ఈ తీర్పుని సమర్థిస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు సిబిఐ వాళ్ళు. అప్పటి వరకు ఈ ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే అటు కవిత గారు చెప్పినా, ఇటు కేజ్రీవాల్ గారు చెప్పినా, సిసోడియా చెప్పినా, ఆపు వాళ్ళు ఎవరు చెప్పినా కానీ మా క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పి చెప్తారు. ఇప్పుడు జనరల్గా మనం అనేక సందర్భాల్లో చూసాం. ఇప్పుడు సినిమాలకు సంబంధించి తీసుకోండి, టికెట్స్ సంబంధించి ఇక్కడ తెలంగాణ హైకోర్టులో సింగిల్ జడ్జి ఏమో ఒక రకంగా ఇచ్చారు, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్తే ఇంకో రకంగా ఇచ్చారు. సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది. అయినంత మాత్రం చేత వీళ్ళకి ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చేసింది, ఇక వీళ్ళకి మద్యం కుంభకోణంతో సంబంధం లేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు తీర్పిస్తే, ఈ రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కనుక సుప్రీంకోర్టు కూడా సమర్థిస్తే అప్పుడు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి భావించాలి. అప్పటి వరకు ఈ ఆరోపణలు ఇలానే ఉంటాయి. కాకపోతే రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చింది కాబట్టి, ఈ రౌజ్ అవెన్యూ కోర్టు కింది కోర్టు ఇచ్చింది కాబట్టి దీన్నే అప్పటి వరకు పరిగణలో తీసుకోవాలి. ఒకవేళ ఈ తీర్పుని తప్పు అని అంటే హైకోర్టు, అప్పుడు మళ్ళా మద్యం కుంభకోణంలో వీళ్ళు ఉన్నారు అని చెప్పి అనుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ తీర్పు వచ్చింది కాబట్టి క్లీన్ చిట్ వచ్చిందని వాళ్ళు భావిస్తారు, ఆ ప్రచారం కూడా చేసుకుంటారు. అయితే సిబిఐ వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అనే దాని మీద వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాజకీయంగా మాత్రం రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఖచ్చితంగా పాజిటివ్గా ఉండేలాగా ఉపయోగించుకుంటారు. ఆ విషయంలో కవిత ముందుంటారు. కవిత గారు ఆల్రెడీ కొత్త పార్టీ పెడతా ఉన్నారు. బహుశా రాబోయేటువంటి రోజుల్లో ఆపు, అలాగే కవిత గారు పెట్టేటువంటి కొత్త పార్టీ, మిగతా పార్టీలన్నింటినీ కలిపి ఒక కూటమిగా ఏర్పడి కవిత గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుకే ఈ కేసు చుట్టూ తెలంగాణ రాజకీయాలు రాబోయేటువంటి రోజుల్లో తిరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాజకీయపరమైన శూన్యత అయితే కనిపిస్తుంది తెలంగాణలో. ఎందుకనంటే ఈ రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేదా పంచాయతీ ఎన్నికల్లో కానీ పర్ఫార్మెన్స్ పూర్గా చూపించింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి మధ్య పోటీ అన్నట్టుగా జరిగినాయి. కాకపోతే బీఆర్ఎస్ పార్టీకి అలాగే బీజేపీకి మధ్య చాలా గ్యాప్ ఉంది. థర్డ్ ప్లేస్ ఉన్నప్పటికి కూడా ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి కూడా చాలా గ్యాప్ ఉంది. సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి కూడా చాలా గ్యాప్ ఉంది. అంటే రాజకీయపరమైనటువంటి శూన్యత ఉంది అని చెప్పి రాజకీయంగా క్షేత్రస్థాయిలో బాగా పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఈ రాజకీయ శూన్యతలో కొత్త పార్టీని పెట్టి కవిత గారు ముందుకు వెళ్ళడానికి ఈ తీర్పు, రౌజ్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఖచ్చితంగా ఒక బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుంది ఆవిడకి. ఈ అస్త్రాన్ని ఉపయోగించి తెలంగాణ మొత్తం కూడా ఆవిడ పర్యటించేటువంటి అవకాశం లేకపోలేదు. కాబోయేటువంటి సీఎం ఆవిడ ప్రచారం ఇప్పుడే చేసుకుంటున్నారు. కాబోయే రోజుల్లో నేనే సీఎం అవుతానని చెప్పి, బహుశా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు సీఎం అవుతారు అనేటువంటి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఇప్పుడు. ఎందుకనంటే అనవసరంగా కోర్టుకి వెళ్ళారు, కోర్టులో జైల్లో పెట్టారు, జైల్లో ఉంచారు, కోర్టు ఏమో క్లీన్ చిట్ ఇచ్చేసింది. మరి ఇప్పుడు అనవసరంగా వాళ్ళు జైల్లో పెట్టినట్టే కదా అనేటువంటి ఒక సింపతి క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కవిత గారి మీద. సో రాబోయే రోజుల్లో నిజంగా ఆవిడ ఏదైతే కోరుకుంటున్నారో సీఎం కావాలని తెలంగాణకి అయ్యేటువంటి అవకాశం ఉందా ఈ కేసు కారణంగా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.